అందుకే దయచేసి ఎప్పుడు కూడా అధికారంలోనికి వెళ్ళాలి, అందలం ఎక్కాలి, పైన కూర్చోవాలి, ఓ గొప్పవారు అనిపించుకోవాలి, దయచేసి ఈ ఆలోచనలు ఎప్పటికీ మీ మనసులోనికి రానివ్వకుండా మీరు ఉండండి. ఒకవేళ దేవుడు ఇస్తాడా, అది వేరు. దేవుడిచ్చే దానికోసం ఇన్ని రాజకీయాలు చేయాలా? ఇన్ని రాజకీయాలు అవసరంలో దేవుడిచ్చే దానికోసం నీ పన్ను నువ్వు చేసుకుంటూ వెళ్ళిపో. దేవుడికి నువ్వు నచ్చితే నువ్వు ఎక్కడో తీసుకొచ్చి కూర్చోపెడతాడు. ఇప్పుడు దావీదు ఎక్కడ? సౌలు కొడుక అండి? దావీదు ఏమైనా సౌలు కొడుక? చెప్పండి. సౌలు రాజుగా ఉన్నాడు. దావీదు సౌలుకి ఏమైనా సంబంధం ఉందా? అసలు ఈయన గోత్రం వేరే, బెన్యామీను గోత్రం, ఈయన యూదా గోత్రం. సౌలు రాజుగా ఉన్న సమయానికి దావీదు గొర్రెలు కాచుకుంటూ ఉంటుంటే, ఇప్పుడు సౌలును తొలగించిన తర్వాత నెక్స్ట్ రాజును చేయాలి, ఎవరిని చేద్దామని అనుకున్నప్పుడు వెంటనే దేవుడు మనసు ఎవరి మీదకి వెళ్ళింది? దావీదు మీదకి వెళ్ళింది. ఎక్కడో గొర్రెలు కాచుకుంటున్న అరణ్యంలో ఉన్న బండ మీద కూర్చున్న దావీదును తీసుకుని వచ్చి సౌలు తర్వాత సింహాసనం మీద కూర్చోబెట్టాడు. ఎవడైనా కదిలించగలిగాడా దావీదును? ఎవ్వడూ కదిలించలేకపోయాడు. ఎంతమంది ఎన్ని కుట్రలు చేశారు, సొంత కొడుకే కుట్ర చేశాడు. కానీ దావీదు ఒంటి మీద ఈగబాల కుట్రగా చూశాడు. కారణం దేవుడిచ్చిన అధికారము గనక, అది దేవుడు తీసుకొచ్చి కూర్చోబెట్టాడు గనక. కనుక అధికార దాహం మనకొద్దు. మనం కావాలనుకున్నది ఏది మనకు రాదు. దేవుడు పట్ల దేవుడు మనల్ని ఎలా బతకమన్నాడో, ఏం చేయమన్నాడో, ఎలా ఉండమన్నాడో అలా మీరు ఉండండి. అలా మనం బతుకుతుంటే దేవుడు తీసుకొస్తాడు, దేవుడు ఇస్తాడు. అది అంతే తప్ప మనకు మనంగా తెచ్చుకునేది, మనకు మనంగా సంపాదించుకోవాలనుకున్నప్పుడు అబద్ధాలు చెప్పాలి, నిందలు వేయాలి, మోసం చేయాలి, గొడవలు పెట్టాలి, కలహాలు పెట్టాలి, అవసరమైతే దాడులు చేసుకోవాలి, అవసరమైతే చంపుకోవాలి. ఎందుకు? మనకున్న అధికార దాహం.